కీర్తనలు 91 తీసారా? తీస్తే శ్యామ్ గారు మన మధ్య ఉన్నారు. 7వ వచనము శ్యామ్ గారు చదువుతుండగా మనము వాక్యాన్ని ఆలకిద్దాము. 91వ కీర్తన 7వ వచనము. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ వద్దకు రాదు. ఆమేన్. పరిశుద్ధుడా, ఈ లేఖనాన్ని దీవించండి, మాతో మాట్లాడండి. నీ వాగ్దానం మా జీవితంలో నెరవేరులాగా సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. చాలా సంతోషము. సమయము 10 గంటలు కావస్తుంది. నేను పావు గంట వాక్యం తీసుకుంటాను. ఎందుకంటే దేవుడు మనకు ఇంకా కొద్దిగా గంటల్లో లేకపోతే కొన్ని నిమిషాలలో మనము నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం కనుక మీకు ఒక చక్కటి అవగాహనతో కూడిన వాక్యాన్ని మీ హృదయంలో పెట్టాలని నేను ఆశపడుచున్నాను. కనుక నా మాట మీకు అర్థమవుతుందా, లేకపోతే ఏదో బోర శబ్దంలాగా వినబడుతుందా? క్లియర్గా లేకపోతే వెంటనే సరి చేస్తారు. వాళ్ళ చేతుల ఆయుధాలు ఉన్నాయి, చక్రం తిప్పితే మామూలు అయిపోద్ది. మీకు బేస్గా వినబడుతుందా, గుమ్ అన్నట్టు వినబడుతుందా, క్లియర్గా వినబడుతుందా? చెప్పాలి. గుమ్ అనిపిస్తుంది. బేస్ తగ్గించండి. బేస్ మొత్తం తగ్గించినా పర్వాలేదు. ఇప్పుడు కొద్ది క్లారిటీ వచ్చిందా? పర్వాలేదా? ట్రిపుల్ పెంచండి. క్లారిటీ వస్తే మీకు చక్కగా వినపడుతుంది. ఎందుకంటే వాక్యం అందరికీ వినపడాలి. కొద్దిగా సౌండ్ ఇక్కడ లోపల సౌండ్ తగ్గించుకున్నా పర్వాలేదు. పైన మైకిల్కి ఎంత సౌండ్ ఉన్నా పర్వాలేదు, కానీ ఇక్కడ లోపల స్వరము వినపడాలి. ప్రతి మాట స్పష్టముగా మన చెవుల దగ్గరికి వెళ్ళాలి. ఏదో చెప్పారండి ఆ సౌండ్లో నాకు వినపడలేదని వెళ్ళకూడదు. అర్థమైందా? కనుక ఏంటమ్మా ఏమైనా ప్రాబ్లమా? కుర్చీలో సామాన్ ఏంటి? బైబిలా? ఓకే, ఒళ్ళో పెట్టుకోవాలి బైబిల్లో. రైట్. కుర్చీల్లో బైబిల్లో పెట్టడానికి కాదు, మన దేవుని వాక్యాన్ని మొయ్యాలి. మన వాక్యాన్ని మనం మొయ్యాలి. అర్థమైంది? అప్పుడే రోగాలన్నీ పోతాయి. ఇప్పుడు క్లియర్గా ఉందా? వాయిస్ క్లియర్ ఉందా? రైట్, ఓకే, మంచిది. సరే, మంచిది. ఈ రాత్రి మరి దేవుని యొక్క కృపలో ఈ చర్చ గురించి చాలా చెప్పాల్సింది, కానీ ఇవాళ కాదు టైము. చెబుదాం ఒకరోజు చెబుదాం దీని గురించి ఏం జరిగిందో అన్నీ కూడా నా జ్ఞాపకం ఉన్నాయన్నీ ఒక రోజున చెప్తాను. సరే, మంచిది. అయితే ఈ రాత్రి మనము కొద్ది నిమిషాలలో నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం కనుక వాటన్నిటిని ప్రక్కన పెట్టి ఈరోజు మనము వెళ్ళబోతున్న నూతన సంవత్సరంలోకి దేవుడు మనల్ని సజీవుడిగా నడిపిస్తున్నందుకు, మనల్ని బ్రతికి ఉంచినందుకు, అవునండి, సమాధిలోకి వెళ్లకుండా దేవుడు కాచి కాపాడినందుకు మనం ఏం చేయాలంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. సరేనా? ఓకే, రైట్, మంచిది. అంతేకాదు, మరి రాత్రి ప్రభురాత్రి భోజనం అని చెప్పాను. యాక్చువల్గా నేను సమయం చెప్పింది 7:30, మన సునీల్ 8:30 అనేసాడు. అందరూ దాన్ని ఫాలో అయినట్లు కనిపించింది. సరే, నేను కూడా ఎందుకో మార్చలేదు, ఎందుకంటే ఇక్కడ వర్కులు కూడా అవ్వలేదు. సరే, 8:30కి వస్తే ప్రభురాత్రి భోజనం ఎప్పుడు ఇవ్వాలో నాకు అర్థం కాలేదు. సరే, నేను అనుకున్న వాక్యం సమయం తగ్గించుకొని త్వరగా అది ముగించుకొని 11 గంటలకల్లా ప్రభురాత్రి భోజనమును మనం ముగించుకుంటే 11 గంటల నుంచి చిన్న చిన్న సాక్ష్యాలే ఎన్ని ఒక 5-6 సాక్ష్యాలు. మళ్ళీ రేపు ప్రార్థన ఉంది కనుక రేపు మీరు చేట భారతాలు చెప్పుకున్నా కానీ పర్వాలేదు. ఆకలేసిన వాళ్ళ దాకా చెప్పుకోవచ్చు అనమాట. అప్పుడు సమయం ఇవ్వబడుతుంది. తర్వాత నూతన సంవత్సరం రావడానికి ముందుగా మీ అందరి క్యాండిల్స్ ఇవ్వబడతాయి. 5 నిమిషాల ముందు, లేకపోతే 5 నిమిషాల ముందు క్యాండిల్స్ ఇవ్వబడతాయి. చొక్కల కింద పడకుండా
ఎవరి చొక్కా వాళ్ళు గీరుకొని వెళ్ళిపోవాలి వెళ్ళేటప్పుడు. ఓకేనా? సరే, మంచిది. 5 నిమిషాలు తక్కువ ఫ్యాన్లు ఆపబడతాయి, లైట్లు వేసే ఉంటాయి. 5 నిమిషాలు తక్కువ 12 గంటలకు అందరు కొవ్వొత్తులు వెలిగించుకొని ఉంటే 12 గంటలకు ఖచ్చితంగా లైట్లు ఆఫ్ చేయబడతాయి. సన్నీ కీబోర్డు మీద సైలెంట్ నైట్ అనేటటువంటి ఒక మధురమైనటువంటి చిన్న హిమ్సన్ కోరస్, చిన్న ఆలాపన చేస్తాడు. చేసిన తర్వాత నూతన సంవత్సరములకు రాగానే మనందరము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్. ఆ తర్వాతే కేకులు కటింగులు అవన్నీ తర్వాత. ఓకేనా? తర్వాత మీకు ప్రార్థన అయిన తర్వాత సంఘ పెద్దలు ఉన్నారు, వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళు తర్వాత చెప్తారు. సరే, ఈ రాత్రి నేను కొద్ది మాటలు మీ హృదయంలో పెట్టాలని నేను ఆశపడుతున్నా. ఇప్పుడు క్లారిటీగా ఉందనుకుంటున్నా స్వరం, అవునా? ఎందుకంటే నాకు వాక్యం చెప్పేటప్పుడు సరిగ్గా నా చెవులకి సరి అయిన స్వరము రాకపోతే వాక్యం చెప్పబుద్ధి కాదు నాకు. మొన్న వేరే ఒక స్థలంలోకి వెళ్ళాం, సౌండ్ సిస్టమ్ సరిగ్గా లేదు. అక్కడ దైవజనులు బోయిస్ గారు వాక్యం చెబుతుంటే మొత్తం గందరగోళం, గజిబిజి గందరగోళం అయింది. కనుక అలా ఉండకూడదని నేను అనుకున్నాను. రేకులు ఉన్నప్పుడు నేను డిజైన్ చేశాను. సరే, ఇప్పుడు కూడా మంచిగానే డిజైన్ అయ్యింది. మనం సౌండ్ సిస్టమ్ కంట్రోల్ కరెక్ట్గా పెట్టుకుంటే వాక్యం కరెక్ట్గా వినపడిద్ది. లోపల ఎంత తగ్గించి పెట్టుకున్నా పర్వాలేదు, మన స్వరం మనకు వినపడిద్ది. వెనకున్న వాళ్ళకి ఎస్బా వినపడుతుందా? రైట్, గుడ్ గుడ్. అంటే ఈ పాత సౌండ్ సిస్టము కొత్తవి వస్తాయి, ఈ గొలుసులకి ఏలాడు ఉంటాయి. అప్పుడు సౌండ్ కరెక్ట్గా మీ చెవుల్లో నుంచి మీ హృదయంలోకి వెళ్ళిద్ది, ఇంకెటూ వెళ్ళదనమాట. అక్కడ కూడా పురుషులకి చెవుల్లో నుంచి హృదయంలోకి వెళ్ళిద్ది. కనుక తర్వాత వెనక ఉన్న పెద్దలు ఎవరైతే కూర్చుంటారో వెనకున్న ఒక్క యవనస్తుడిని లేకనేయకూడదు, ఎదురున్న వాళ్ళని చర్చ అయ్యేదాకా. రైట్, గేట్లు పెట్టేదాకా ఆ డ్యూటీ. గేట్లు పెట్టాక ఏముండదు. సరేనా? రైట్, మంచిది. ఈరోజు ఇక్కడ ఒక చిన్న మాట మీ ఎదుటికి నేను తేవాలని నేను ఆశపడుచున్నాను. ఏమిటి ఆ మాట అంటే, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. ఈ సంవత్సరం అంతా ఈ వాక్యం నెరవేరింది, అవునా? ఈ సంవత్సరం అంతా దేవుడు నిజముగా ఈ వాక్యాన్ని నెరవేర్చుకుంటానే వచ్చాడు. ఎందుకంటే ఆయన ప్రవక్త, ఈ కాలం యొక్క ప్రవక్త కొన్ని విషయాలు ఆయన తెలియచేసినప్పుడు దేవుడంట తాను ఎవరినైతే ముద్రించాడో, జాగ్రత్తగా వినాలి ఈ మాట, ఎవరినైతే ఆయన ముద్రించాడో వారి ఎడల ఆయన శ్రద్ధ తీసుకుంటాడంట, శ్రద్ధ వహిస్తాడంట. ఆమేన్. అర్థమైంది ఈ మాట? దేవుడు ఎవరినైతే ముద్రించాడో వారి ఎడల ఆయన శ్రద్ధ తీసుకుంటాడు. ఎక్కడ తీసుకుంటాడు? బైబిల్ గ్రంథంలో ప్రవక్త చెప్పినటువంటి విషయాలు అయితే చాలా ఉన్నాయి, కానీ నేను 2-3 పాయింట్లు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎప్పటి వరకు శ్రద్ధ తీసుకుంటాడు? రేపు వచ్చే తుఫాను తగ్గిపోయే వరక, లేకపోతే రేపు రాబోయే తెగుళ్ళు ఏమైనా ఉంటే అవి తగ్గిపోయే వరక కాదు, లేకపోతే రేపు మాపు ఏదైనా ఉగ్రత వస్తే దాని వరకు తప్పించుట కొరకే అక్కడ వరకే ఆయన శ్రద్ధ తీసుకుంటాడా? లేదు లేదు. ఆయన మనల్ని ముద్రించింది ఎందుకంటే, ఇక్కడ మీరు వాక్యం చెబుతుంది, విమోచన దినము వరకు. ఆమేన్. ఎప్పటి వరకు అంట? విమోచన దినము వరకు మనకి ముద్ర వేసి ఉంచాడంట. ఆమేన్. ఈ ముద్ర వేయబడిన వారి జీవితాల గురించి ప్రవక్త మాట్లాడుతూ, మరి మన దేశంలో మరి ప్రవక్త అసలు ఈ చిన్న చిన్నవి కూడా ఎట్ట చూశాడో నాకు అర్థం కాలేదు. నేను అవి చదువుతుంటే ఆశ్చర్యపోయా. ఆయన వాక్యం చెప్పడానికి వచ్చాడా, కంపలెంబడ చుట్టానికి వచ్చాడా అని ఆ మాట చదివిన తర్వాత నాకు అనిపించింది. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, ఇండియా దేశంలో పొలాలకి ఫెన్సింగ్లు వేస్తారు. ఫెన్సింగ్లు వేసిన తర్వాత ఆ ఫెన్సింగ్ల మధ్యలో గాళ్ళు ఏర్పడతాయి కొంతకాలానికి, లేకపోతే వంగిపోయి ఖాళీ స్థలాలు ఏర్పడతాయి.
ఆ స్థలములోనంట గువ్వలు, లేకపోతే రాత్రిపూట నిద్రించేటటువంటి పక్షులంట ఆ ఖాళీ స్థలాల్లోకి వెళ్ళి నివాసం చేసుకొని గుడ్డులు పెట్టి పిల్లలు పెడతాయి అంట. నేను అనుకున్నా, ఈయన ఎప్పుడు చూశాడు ఈ విషయాలు అని నేను అనుకున్నాను. తర్వాత అరణ్యములోకి కానీ లేకపోతే వీధుల్లో కానీ ఒక పాత కట్టడాలు ఉన్న స్థలములో ఆవులు కానీ గేదెలు కానీ మేయటానికి వెళ్ళినప్పుడు అవి కొద్ది సమయం ఎండ తర్వాత అవి ఏం చేస్తాయంటే ఆ పడిపోయిన గోడ కానీ లేకపోతే పాడైపోయిన ఆ గృహము దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నీడ కొరకు ఎదురు చూస్తాయంట. మధ్యాహ్న సమయంలో ఎక్కడ నీడ దొరికిద్దో వెళ్ళి ఆ నీడ కొరకు ఎదురు చూస్తూ ఉంటాయంట. కానీ ఒక సమయం వచ్చినప్పుడు, జాగ్రత్తగా వినాలి, ఒక సమయం వస్తుందంట. అది ఎలాంటి సమయం అంటే దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి వచ్చే సమయం. ఆ భూమి మీదకి వచ్చే సమయం రాగానే ఈ పిట్టలంట ఆ ఖాళీ స్థలములో ఉన్న ఆ పిల్లలన్నిటిని తీసుకొని వెళ్ళిపోతాయంట. ప్రైజ్ ది లార్డ్. ఇంకా రాలేదు ఉగ్రత, రాబోతుంది. కానీ అవి అప్పటి వరకున్న దాగు స్థలాన్ని విడిచి చేను మధ్య భాగంలోకి వెళ్ళి అన్నీ ఒక చోట కూడుకుంటాయంట. ఒక ఐక్యత, ఆమేన్, ఒక సహవాసం, ఒకరికొకరు తోడు, ఒకరికొకరు నీడ, ఆమేన్, రైట్. ఈ పొలంలో ఉన్న పశువులన్నీ ఈ గోడను విడిచి ఆ నీడను విడిచి ఇవన్నీ మరొక స్థలంలోకి వెళ్ళి అన్నీ ఒకదానికొకటి ఆనుకొని దీని నీడ దీని మీద పడేటట్లుగా, దీని నీడ దీని మీద పడేటట్లుగా, దీని నీడ దీని మీద పడేటట్లుగా ఒకరి నీడ ఒకరికి సహాయం చేసేలాగా జీవిస్తాయంట. ప్రైజ్ ది లార్డ్. కొద్ది సమయం తర్వాత అంట ఉగ్రత వస్తుంది. ఉగ్రత రాగానే భూమి కంపించడం ప్రారంభమైంది. భూమి కంపించగానే ఆ నిలబెట్టినటువంటి ఆ యొక్క పోల్సు లేకపోతే రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మెల్లగా ఆ ఖాళీ గ్యాప్ల మీద పడి ఒరిగిపోవటం ప్రారంభమయ్యాయి. ఉదయం అయింది, సాయంత్రం అయింది, పిట్టలు రాలేదు. సాయంత్రం అయింది, పశువులు కదలతలేదు. ఎందుకంటే కొద్ది సమయం తర్వాత ఆ భూకంపం రాగానే ఏమైపోయిందంటే ఆ గోడలన్నీ పడిపోయాయి. కానీ ఆ పశువుల కంటే ఎక్కువ శ్రద్ధ వహించే దేవుడు నీ దేవుడు, నా దేవుడు. పిచ్చుకుల కంటే శ్రేష్ఠులుగా చూచుచున్న దేవుడు. ప్రవక్త ఏమన్నాడో తెలుసా? నీవు ఒకవేళ ఈ లోకము యొక్క నీడలో లేకపోతే లోక ఆచారాలకు సంబంధించిన నీడలో నువ్వు జీవించడానికి ప్రయత్నం చేస్తే ప్రకటన 8లో రాయబడినట్లుగా భూమి మీదకి తెగులు, భూమి మీదకి ఉగ్రత, భూమి మీదకి దేవుని యొక్క కోపం వచ్చినప్పుడు అవన్నీ పడిపోతాయి. ఒకవేళ ఇంకా వాటి నీడనే నువ్వు దాగి ఉంటే, చెప్పేది అర్థమవుతుందా? మరేం అర్థమవుతుందా? వాటి నీడనే దాగి ఉంటే అవి పడిపోగానే దాని కింద నువ్వు కూడా మరణించాల్సి ఉంటుంది. ఆమేన్. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? మనం నశించకూడదని, ఆమేన్, మనము నశించకూడదని ఆయన అంటున్నాడు. ఇదిగో ఒక కాలం రాబోతుంది, ఒక దూత భూమి మీదకి రాబోతుంది. నుదుటి మీద ముద్ర వేయబడిన వారి నుంచి మీరు వేరవ్వండి. ఆమేన్. నుదుటి మీద ఎవరికైతే ముద్ర వేయబడి ఉందో ఆ ముద్ర నుంచి మీరు వేరవ్వాలి, ఆ సహవాసం నుంచి మీరు వేరవ్వాలి. కారణం ఏమిటో తెలుసా? దేవుడు జగత్పురాది వేయబడక మునిపే మీకు పరిశుద్ధాత్మ అనే ముద్రను వేశాడు. ఆమేన్. ఆ ముద్ర వేయబడిన వారి ఎడల ఆయన ఎలాంటి శ్రద్ధ వహిస్తున్నాడంటే వారి కుడి ప్రక్క 10,000 మంది కూలినా, ఎడమ ప్రక్క 1000 మంది కూలినా ముద్రించబడిన వారికి అపాయము రాదు. ఆమేన్, 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 హల్లెలూయా. దేవుడు ఎలాంటి శ్రద్ధ వహిస్తాడంటే, ఒక దినమందంట అబ్రహామును పిలిచినప్పుడు అంట అబ్రహాం అంట దేవుణ్ణి నమ్మాడంట. అబ్రహాము దేవుణ్ణి నమ్మగానే అబ్రహాము యొక్క విశ్వాసాన్ని ఎప్పుడైతే దేవుడు చూశాడో దేవుడంట అబ్రహామును నమ్మాడంట.
ఆమేన్. అబ్రహామేను దేవుణ్ణి నమ్మాడు. దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసాన్ని బట్టి అబ్రహాముని నమ్మాడు. నమ్మగానే అన్నాడట, అబ్రహామా నేను నీకు ఒక సూచన ఇస్తున్నా, నేను నీకు ఒక సూచన ఇవ్వబోతున్నా. ఆ సూచన ఏంటో తెలుసా? నువ్వు సున్నతి చేసుకోవాలి, నీ కుమారుడికి సున్నతి చేయాలి. సున్నతి అనేది ఒక సూచన. ఎందుకొరకు సూచన అంటే దేవుడు అబ్రహాముని అంగీకరించాడు అని చెప్పటానికి సూచన. అర్థమైందా? దేవుడు అబ్రహాముని అంగీకరించాడు, అంగీకరించడాన్ని బట్టి ఒక సూచన ఇచ్చాడు. ఈరోజు అంట నేను యేసుక్రీస్తుని నమ్ముచున్నాను అని నువ్వు చెప్పగలిగితే, అర్థమైందా యవనస్తులారా? నేను యేసుక్రీస్తుని నమ్ముచున్నాను అని నువ్వు చెప్పగలిగితే ఆయనంట నీలో ఉన్న విశ్వాసాన్ని చూచి ఆయన నిన్ను నమ్మి పరిశుద్ధాత్మ అనే ఒక సూచన నీకు ఇస్తున్నాడంట ఆయన. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో మీరు ముద్రించబడి ఉన్నారు. ఎప్పటి వరకు? విమోచన దినము వరకు. హల్లెలూయా. దేవుణ్ణి నమ్మితేనంట ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ చివరి దినము యొక్క ఈ సంవత్సరం అంతా నిన్ను కాచి కాపాడిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాడు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము రాలేదు, అపాయము రాలేదు. దేవుడు దాన్ని గుర్తు చేస్తున్నాడు ఈ రోజున. రైట్. ఇప్పుడు ప్రవక్త మాట్లాడుతూ ఆయన ఏం చెప్పాడంటే నోవా కాలానికి వెళ్ళాడు. నోవా కాలానికి వెళితే జాగ్రత్తగా విన్నాం. నోవా కాలానికి వెళితే నోవా కాలంలో జలప్రళయం వచ్చింది కదా, అవునా? జలప్రళయం వచ్చింది. ఇప్పుడు ఆ వాడ మంచి చెక్క కాదు, అది చాలా చితిసారకపు, అది ఒక మ్రాను, అది ఒక రబ్బర్ చెట్టు లాంటిది, అవునా? చాలా తేలికగా ఉండేటటువంటిది. దానికి చాలా పగుళ్ళు ఉన్నాయి, చాలా కన్నాలు ఉన్నాయి, అవునండి. తర్వాత దానికి పెద్ద పెద్ద గాడులు ఉన్నాయి. అది నిజముగా ఒక ప్రళయం వస్తే తట్టుకునే చెక్క కాదు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ఆ చితిసారకపు మ్రాను యొక్క చెక్క స్థానంలో నువ్వు ఉంటే, చితిసారకపు మ్రాను ఫేమ్ కర్ర, ఆ కర్ర యొక్క స్థానములు నువ్వు ఉంటే మనకి చాలా పగుళ్ళు ఉన్నాయి, అవునా? మనకి చాలా బలహీనతలు ఉన్నాయి. మనల్ని చూస్తే చాలా కన్నాలు కనబడతాయి అందరికీ. అంటే తప్పులు, అంటే పాపాలు, అవునా? రైట్. అన్నీ కనబడతా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చితిసారకపు మ్రానుతో ఓడ తయారు చేయబడుతుంది. నోవా కుటుంబము కలిసి ఆ వాడ తయారు చేస్తున్నారు. కానీ ఉగ్రతలో ఇది తట్టుకుంటుందా? ఉగ్రతలో ఆ వాడ తట్టుకుంటుందా? మరి ఉగ్రతలో నీ భక్తి నిలబడిద్దా? దేవుని ఉగ్రత వస్తే నువ్వు కట్టుకుంటున్న భక్తి నిలబడిద్దా? ఆయనంట కర్రతో కట్టినా, గడ్డితో కట్టినా, రాయితో కట్టినా, మట్టితో కట్టినా, ఇనుముతో కట్టినా, బంగారముతో కట్టినా అగ్ని చేత పరీక్ష చేస్తాడంట ప్రతిదాన్ని. ఇప్పుడు చెప్పాలి, అగ్నిలో కాలనేది ఏదైనా ఉన్నదా? ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో మా భక్తి బంగారం అండి, దేవుడు నిప్పులో వేస్తాడంట ఆగు. మేము చాలా సింపుల్ అండి, చాలా సామాన్యమండి. ఏదో గడ్డి పరకలాగా నిదానంగా గాలి ఎటొత్తే అటు ఊకుట్ట. నాకు తెలిసిన సహోదరుడు ఒకడు ఉన్నాడు, బంధువేలేండి, చెప్పుకోవడానికి బంధువు, కానీ ఎంత నటిస్తాడంటే నా దగ్గరికి వచ్చినప్పుడు అన్నా ఇలా వస్తాడు,
బోయిస్ గారి దగ్గరికి వచ్చినప్పుడు అన్నా అనుకుంటా, ఆవుకులు ఎదురు రాగానే అన్నా బాబన్నా బాబన్నా. నీ భక్తి ఒక రోజున అగ్ని చేత పరీక్ష చేయబడింది. అది కొయ్య కాలువలే కాలితే, జాగ్రత్త వినాలి, అది కొయ్య కాలువలే కాలితే నువ్వు కట్టుకున్న భక్తి నిలబడకపోతే నువ్వు ఎక్కడ ఉంటావు? పడిపోయిన వారిలో ఉంటావా, నిలబడిన వారిలో ఉంటావా? మరి ఆయన వాగ్దానం ఉంది, నీ ప్రక్కన 1000 మంది కూలినా, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలిన అపాయము రాదు అంటున్నాడు. దేవుడు మనల్ని నిలబెట్టే ఉంచుతున్నాడు. మరి ఆయన నేను నిన్ను నిలబెడతానంటున్నాడు. కానీ నీ ప్రక్కన చాలామంది పడిపోతున్నారు, కూలిపోతున్నారు. అవునండి. నోవహు వాడగట్టాడు. వాడగట్టిన తర్వాత ఆయన ఆ గమ్ము వచ్చేటటువంటి, ఆ జిగురు వచ్చే చెట్ల దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఆ జిగురుని తీసుకొచ్చి ఏం చేశాడు? పొయ్యిలో వేశాడు. ఆ వేడికి ఏమైంది? అది కరుగుతూ ఉన్నది. చల్లదనము, చల్లగా ఉన్నటువంటి ఆ జిగురు ఆ గాడులను బోలపలేదు. వింటున్నారా? చల్లగా ఉన్నటువంటి జిగురు ఆ పొగల్ని పోర్చలేదు. అవునా? అప్పుడప్పుడు మనము రోడ్డు మీద తారు రోడ్డు వేస్తూ ఉంటారు. డబ్బాలో ఉన్న తారు పుల్లగుచ్చి తీసి రోడ్డు మీద వేస్తారా? కింద మంట పెడతారు. అది కరిగితేనే రోడ్డు మీద ఈజీగా పోయటానికి అది ప్రతి గొంతను కూడా పూడ్చేస్తుంది. ఆమేన్. ఇక్కడ కీలు కూడా అలాంటిదే. దేవుడు నిన్ను వాడగట్టుకోమన్నాడు. విశ్వాసముతో వాడగట్టుకో, విశ్వాసముతో కుటుంబాన్ని కట్టుకో, విశ్వాసముతో భక్తి కట్టుకో. ఒక రోజున పైనుంచి వేడి పరిశుద్ధాత్మ, ఆమేన్, వేడి పరిశుద్ధాత్మతో నేను నిన్ను ముద్రించబోతున్నాను. ఆ వేడి ఆ గమ్ము లేకపోతే ఆ జిగురు పోయబడినప్పుడు అదేం చేస్తావు తెలుసా? పైనే కాదు, ప్రతి గాడిని నింపుకుంటా, ప్రతి కన్నాన్ని నింపుకుంటా, ప్రతి పొగుళ్ళని నింపుకుంటా, పగిలిపోయిన ప్రతి చెక్కను సరి చేసుకుంటా, లోపల బయట అది సమస్తము కూడా ముంచి వేసుకుంటా, కప్పి వేసుకుంటా. ఎలా తయారైద్దో తెలుసా? వాడ ఉక్కులాగా తయారవుతుందా? ఎలాగా? ఒక విశ్వాసి అలా తయారవ్వాలి. విశ్వాసి దేవునిలో నువ్వు ఒక ఉక్కు పాత్ర. ఎందుకో తెలుసా? దేవుడు చెప్పినట్లుగా ఒకరోజు వస్తుంది, వచ్చి టక్కన కొట్టిద్ది. నీ వాడ పగలకూడదు, చెక్కు చెదరకూడదు. వాడలో ఉన్న నీకు ఎలాంటిది ఉండాలో తెలుసా? ఆయన ఒక వాగ్దానం చేశాడు. నీ ప్రక్కన 1000 మంది పడ్డా, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలినా అపాయము రాదని దేవుడు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకొరకు? పరిశుద్ధాత్మతో నింపబడిన, లేకపోతే పరిశుద్ధాత్మని వస్త్రముతో కప్పబడిన వాడలో నోవహు కుటుంబము ప్రయాణం చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను మిమ్మల్ని బలపరచాలనుకుంటున్నా. వాక్యము విని వెళ్ళొద్దు, వాక్యము విని వెళ్ళిపోవద్దు. నువ్వు ఇంటికి వెళ్ళి ఆలోచన చేయాలి. ప్రభా, ఒకవేళ నా భక్తి పరీక్షలోకి వస్తే నిలబడిద్దా? నా భక్తి పరీక్షలోకి వస్తే నిలబడిద్దా? నేను నిలబడగలనా? ఒకవేళ నువ్వు అగ్నితో కాల్చివేస్తే, ఒకవేళ కాలిపోతే నా పరిస్థితి ఏంటి? నువ్వు దేవుని దగ్గర అడగాల్సింది అది. గుడికి వచ్చి వెళ్ళామని కాదు. అందరూ వస్తారు గుడికి, అందరూ వస్తారు, వెళ్తారు. అవునా? చాలా స్థలాల్లో గుళ్ళకి వస్తారు, వెళ్తానే ఉంటారు. అది ఇంపార్టెంట్ ఏం కాదు. ఎవరైనా వస్తారు. పొద్దున ఒక అతను వచ్చాడు, రేపు వస్తాను అయ్యగారు, మైక్ ఇస్తే మొత్తం నేనే మాట్లాడతాను అన్నాడు. మైక్ ఇస్తే మొత్తం నేనే మాట్లాడేస్తాను, అందరికీ నేను చెప్పేస్తాను ఎట్లా ఉండాలో ఏంటో. నాకు అర్థమైపోయింది, సైతం ఏది చేయబోతున్నాడు. అది అర్జునుడిని బయటికి తీసుకెళ్ళని చెప్పాను. చూసారా? దేవుడు తన కార్యము చెయ్యాలని ఆలోచన చేయగానే దుష్టుడు వెంటనే వాడి ఆలోచనతో వాడు వస్తాడు. కానీ మనం గుర్తించాలి, వచ్చింది సైతానా దేవుడా?
వచ్చింది దెయ్యమా దేవుడా? దీన్ని నువ్వు గుర్తించగలగాలి. సంఘం ఎప్పుడు కూడా నువ్వు గుర్తించగలిగినప్పుడు, జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఇప్పుడు మోషే ఐగుప్తీయుల్ని విడదీసుకొని ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయుల్ని విడిపించి ఆయన వచ్చాడు. అవునా? అందరు ఎక్కడే ఉన్నారమ్మా? ఇశ్రాయేలీయుల్ని తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చాక సముద్రం అడ్డొచ్చింది. అడ్డొచ్చినప్పుడు మరి ఇప్పుడు ఆ సముద్రాన్ని దేవుడు అన్నాడు, మోషే నాతో మాట్లాడటం ఎందుకు, మొరపెట్టడం ఎందుకు, నువ్వు మాట్లాడు సముద్రంతో, సముద్రం చీలిద్ది అన్నాడు. అవునా? వీళ్ళకి వాగ్దానం ఉంది, వీళ్ళకి వాగ్దానం ఉంది. నేను మిమ్ములను కనానుకు నడిపిస్తాను. నేను ఏ స్థలములో అయితే మోషేను మండుచున్న పొద యొద్ద కలిశాడో ఆ స్థలములోకి వాళ్ళందరూ వచ్చి ఆరాధన చేస్తారనే ఒక వాగ్దానం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ వాగ్దానం దేవుడు నెరవేర్చుకుంటాడో నెరవేర్చుకోడా? ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడు. అందుకని ఏం చేశాడు ఆయన? మోషే నువ్వు మాట్లాడు అన్నాడు. మాట్లాడగానే ఏమైంది? సముద్రం ఏమైంది? 2 పాయలుగా చీలిపోయింది. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఆరిన నేలన వాళ్ళు నడుస్తూ ఉన్నారు. వాళ్ళు నడుస్తూ ఉన్నారు, వెనక శత్రువు వస్తున్నాడు, వెనక మునిగిపోతున్నారు. వీళ్ళకి ఏం కావట్లా. వాళ్ళు సముద్రంలో మునిగిపోయారు, తడిసిపోయారు, ఏమండి చనిపోతున్నారు. కానీ వీళ్ళకేమి హాని కలగట్లా. కారణం ఏమిటి? వీరు ముద్రించబడిన వారి మీదంట సముద్రము నీరు రాశిగా పోసినా కనీసం ఒక చుక్క కూడా వీరిని తాకటానికి సాహసం చేయలేదంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక చుక్క సముద్రములో ఉన్న ఒక నీటి బొట్టు ఇశ్రాయేలీలను తాకటానికి కూడా సాహసం చేయాలి. నీ ఎడల నా ఎడల కూడా మన దేవుడు అంత శ్రద్ధ వహిస్తాడు, అంత శ్రద్ధ. ఇద్దరిలో ఎంతమంది ఉన్నారో అద్దరికి వెళ్ళేసరికి అంతేమంది ఉన్నారు. కానీ మధ్యలో శత్రువు కూలిపోయాడు. నోవాహు వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పడం అయిపోయిన తర్వాత జలప్రలయం వచ్చింది, ఉగ్రత వచ్చింది. వాడికి అవతల చచ్చారు. కానీ ముద్రించబడిన కుటుంబము క్షేమముగా స్తుతులు చెల్లిస్తూ, క్షేమముగా ఆరాధన చేస్తూ, క్షేమముగా ప్రభురాత్రి భోజనం చేస్తూ యేసుతోనే క్షేమంగా ప్రయాణం చేశారు. ఎందుకంటే అది వాగ్దానం. అది నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదు. ఈరోజు మనం అలాంటి వాడవలే కట్టబడితే ఒక కవచము, ఎన్నప్ప కవచము వలె, స్టీల్ కవచం వలె నువ్వు తయారవుతావంట. ప్రవక్త చెప్తున్నాడు. ఆయన యొక్క పాతకాలపు ఆ వేడి పరిశుద్ధాత్మ, చల్లబడిపోయిన ఆరాధన కాదు. వింటున్నారా? మీరు చల్లబడిపోతే మీ పాపాలు, మీ పగుళ్ళు, మీ దోషాలు అవి రక్తంతో కప్పబడవు. అర్థమైందండి? వేడిగా ఉన్నప్పుడు ఆ జిగురు ఏమవుతుందంటే ప్రతి గాడిలోకి ప్రవహించింది. ఈరోజు ప్రభువును మనం అదే అడగాలి. ప్రభువా, నీ రక్తముతో నన్ను కప్పు, నీ వాక్యముతో నన్ను కప్పు, నీ వాక్యపు వస్త్రముతో నన్ను అలంకరించు. ప్రైజ్ ది లార్డ్. మరంట ఒకవేళ నిజముగా నువ్వు పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని నువ్వు పొందుకుంటే, పరిశుద్ధాత్మ చేత నువ్వు ముద్రించబడి ఉంటేనంట, ఇటు నుంచి ఎవడన్నా గుద్దినా పట్టించుకోవంట, అటు నుంచి ఎవరైనా మాటలనినా నువ్వు పట్టించుకోవంట. ప్రైజ్ ది లార్డ్. ఎవడన్నా ఎగిరెగిరి తన్నినా నువ్వు పట్టించుకోవంట. ఎందుకంటే వారు తన్నుచున్నది కవచాన్ని. ఆమేన్. నీ మీద ముద్రించబడిన ముద్రను వారు తన్నుచున్నారు, కానీ దేవుడు నీకు హాని కలగనివ్వటం. ఆమేన్. పాట ఉందిగా, నా దాగు చోటు నీవేనయ్యా, యేసు నీ చాటునా ఉన్నానయ్యా. ఆ పక్షులంట జలప్రళయం లేకపోతే భూకంపం వస్తుందని తెలియగానే అవి ఒక సురక్షితమైన స్థలంలోకి వెళ్తాయంట. ప్రవక్త ఏమన్నాడో తెలుసా? విశ్వాసి యొక్క సాక్ష్యము
మరొక విశ్వాసికి సహాయపడాలి. గుర్తుపెట్టుకోండి, విశ్వాసి యొక్క సాక్ష్యము మరొక విశ్వాసికి సహాయపడాలంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఒకడు బలహీనుడిగా ఉన్నప్పుడు బలవంతుడైన వాడంట బలహీనుడిని చేయి పట్టి నడిపించాలంట. దాని అర్థం ఏంటో తెలుసా? ఒక గొర్రె మరొక గొర్రెకు నీడ ఇచ్చినట్లుగా. ఇప్పుడు నీకు ఎవరైనా విశ్వాసుల్ని సహాయం చేస్తే వాళ్ళు నీ నీడై ఉన్నారు. నువ్వు బలహీన పడకుండా, నువ్వు కృంగిపోకుండా వారు నీకు నీడై ఉన్నారు. ఎరుకో గోడలో నీడ కాదు, లేకపోతే పగిలిపోయిన చెట్ల యొక్క నీడ కాదు నీకు కావాల్సింది. ప్రవక్త చెప్తున్నాడు, ఆయన ఏమంటాడు తెలుసా? విశ్వాసులందరూ ఐక్యత కలిగి ఉండాలి, విశ్వాసులందరూ సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి నీడ ఒకరికి అవసరం. ప్రైజ్ ది లార్డ్. లోకము యొక్క నీడ, మనుషుల యొక్క నీడ, వేరే వేరే నీడలు తీసుకోవడానికి ప్రయత్నం చేయమాకండి. ఎందుకంటే లోకము, లోకాశలు ఒక దినమందు గతించిపోతాయి, కానీ వాక్యము మాత్రమే శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ప్రియ సంగమా, ఈ రోజున మనం దేవుని యొక్క వాగ్దానముతో ఎలా నిలబడాలంటే, ప్రభా ముద్రించబడిన వారి ఎడల నువ్వు ఎలాంటి శ్రద్ధ తీసుకుంటున్నావో దాన్ని మేము గమనించినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, ఈరోజు నీవు కూడా ఎలా ఉండాలంటే, నేను పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఉన్నాను. ఆల్రెడీ మీరు ముద్రించబడే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మన సన్నీ చెప్పాడు, ఆల్రెడీ మనము ముద్రించబడి ఉన్న కార్యం ఇంకా నువ్వు దాన్ని గుర్తించలేదు. దాన్ని గుర్తిస్తే పాతాళలో ఒక ద్వారములు నిలబడవు. ప్రైజ్ ది లార్డ్. నీ కుడి ఎడమల అపాయము జరిగినా నీకేమీ హాని కలగదు. ఆమేన్. ఎందుకంటే దాని వాగ్దానం. ముద్రించిన వారి ఎడల ఆయన శ్రద్ధ తీసుకునే దేవుడిగా ఉన్నాడు ఆయన. అందుకే ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రములో నడిచిన కనీసం పైకి రేగుతున్నటువంటి ఒక నోటి తుపర కూడా వారి మీద పడకుండా అంత శ్రద్ధ తీసుకున్నాడు ఆయన, అంత శ్రద్ధ తీసుకున్నాడు. నీళ్ళ కూడా అలాంటి శ్రద్ధ తీసుకునే దేవుడిగానే ఉన్నాడు. ఇప్పటి వరకు అలాంటి శ్రద్ధ తీసుకున్నాడు కాబట్టే మనం సజీవులుగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మన ఎడల అంత శ్రద్ధ వహించిన దేవునికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి? ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి? ప్రార్థన చేద్దాం. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం. నువ్వు ముద్రింపబడి ఉన్నావా? ముద్ర లేకుండా ఉన్నావా?